తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం మెంటేవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గుబ్బల సత్యనారాయణమూర్తి మహాలక్ష్మి దంపతుల సౌజన్యంతో అమ్మవారికి కనకాంబరాలతో పూజ నిర్వహించి అలంకరణ చేసినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. पुष्पार्घ्यं समर्पयामि. हर नमः पार्वतीपतये हर हर महादेव. कामेश्वरो वै श्रवणो वधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ओं तत्पुरो नमः. ईशा सर्वविद्यानां सर्वभूतानां ब्रह्माधिपतिं ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो वेदा शिवो कात्यायनाय विद्यानन्दकर्पूर दिव्यनीराजं दर्शयामि. निराजनं पुष्पार्घ्यं समर्पयामि. श्रीमात्रे नमः. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. श्रीमात्रे नमः. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తులు సహకారంతో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా అభిషేకాలు అలాగే కుంకుమ పూజలు అమ్మవారికి ఒక్కొక్క విశేషంగా అలంకారం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు ధనుర్మాసం శుక్రవారం పురస్కరించుకొని అవసంబోడు వాస్తవులు గొప్పల సత్యనారాయణమూర్తి గారు శ్రీమతి మహాలక్ష్మి గారి దంపతులు వారి సౌజన్యంతో అమ్మవారికి విశేషంగా కనకాంబరాలతో అలంకారం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. మరి అమ్మవారి యొక్క ఎవరైతే దర్శించుకుంటారో వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం 108 కర్పూరం బిళ్ళతో ప్రదక్షిణాలు చేస్తే కనుక 11 వారాల రిజల్ట్ కనబడుతుంది. ఇక్కడ అమ్మవారి యొక్క నమ్మకము. అలాగే 9వ తారీఖు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరబడతాయి. 9వ తారీఖు సాయంత్రం 7 గంటలకి సంక్రాంతి సంబరాలు అందరూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. భగవద్గీత మానవ జీవన మనుగడకు సోపానమని, భగవద్గీత పారాయణం పుణ్యఫలమని తెలుగు పండితులు భగవద్గీత ప్రవచనకర్త డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు. భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత సంక్రాంతి పాటల పోటీలను నిర్వహించారు. పండుగలు సంక్రాంతి విశిష్టత తెలియజేసేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 41 మంది విద్యార్థులకు భగవద్గీత పోటీలను నిర్వహించామని, ముగింపు రోజున బహుమతులను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పెండియాల సరిత, కలిగొట్ల గోపాల శర్మ, కె పార్వతి, శైలజ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కర్మ సన్యాస యోగః తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీ భగవానువాచ సన్యాసం కర్మణో గచ్చ సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాసితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సంప్రదాయంలో సంక్రాంతి పండుగకి చాలా పెద్దపీట ఉంది. ఇది పెద్ద పండుగ అంటారు. ఇది మరి రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి జరుపుకునే పండుగ. పిల్లలకి పెద్దలకి పట్టణాల్లోను పల్లెల్లోనూ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనే అతిపెద్ద పండుగ. మరి ఈ పండుగ సంబరాలు ఈ సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టడం కోసం రంగసాయి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో భాగంగా ఈ సివి రామన్ స్కూల్ విద్యార్థులు భగవద్గీత మన హిందువుల పండుగలో సంక్రాంతి చాలా విశిష్టమైంది. అయితే ఈరోజు మా స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి రంగసాయి గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలకి భగవద్గీత పోటీలు నిర్వహించడం జరిగింది. వాళ్ళలో ఉత్తీర్ణులైన వాళ్ళకి ప్రథమ, ద్వితీయ బహుమతులు కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రంగసాయి గారికి అండ్ శర్మ గారికి, నాగేశ్వరరావు గారికి నా అభినందనలు. గొబ్బియల్లో 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 సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చింది. సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చింది. గొబ్బియల్లో గొబ్బియల్లో చెలియాలంతా కూడి గొబ్బియల్లో చేరువైతీరమ్మ. గొబ్బియల్లో చెలియాలంతా కూడి గొబ్బియల్లో చేరువైతీరమ్మ. గొబ్బియల్లో 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 గొబ్బియల్లో.
హిందువుల ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఇది మన ఆచార వ్యవహారాలను సంప్రదాయాలను తెలియజేస్తుంది. హిందువుగా జీవించి హిందువులుగా గర్వించడం మన హక్కు అని, హిందువుల రక్షణకు అందరం నడుం బిగించాలని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాక సత్యనారాయణ అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఏలూరు సూర్య ఎంటర్ప్రైజెస్ వారి సహకారంతో ఐఆమ్ హిందూ అనే బ్యాడ్జ్ను భీమవరంలోని మార్నింగ్ కాఫీ క్లబ్ వేదిక వద్ద పాక సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, హిందూ ధర్మం ఎంతో గొప్పదని, దాని విశిష్టత ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యువతరానికి తెలియజేయాలని అన్నారు. క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలెటి శ్రీనివాసగుప్తా, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాస్, మానేపల్లి రవి చిన్నారావు మాట్లాడుతూ విశ్వమే హిందువు, హిందువే విశ్వం అనేది వేదకాలం నుండి ఉన్నదని, హిందువు అంటే పాపములు, చెడు, విషయ వాంఛలు వదిలి సర్వ మానవ శ్రేయస్సు కోసం కృషి చేసేవారని అన్నారు. అనంతరం బ్యాడ్జ్లను అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మూరి సత్యనారాయణ, కోట్ల నాని, కనగర్ల కిషోర్, తటవర్తి నారాయణ, గాదె నాగేశ్వరరావు, బొండాడ సుబ్బారావు, తటవర్తి బదరి, సన్నిధి గుప్తా, గుండు సుమూర్తి, కంచర్ల భాస్కర్రావు, పులవర్తి రామకృష్ణ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, రాష్ట్ర బీజేపీ ఎన్నికల అధికారి, 44 సంవత్సరాల క్రితమే ఓటుకు వచ్చిన వెంటనే కౌన్సిలర్గా ఎన్నికైన అప్పట్లో ఏకైక బీజేపీ కౌన్సిలర్. 44 సంవత్సరాల క్రితమే నా సహచర మిత్రులు, అంటే మీ ఇద్దరం ఒకటే బ్యాచ్ అండి ఇంటర్లో, అందుకని వారు శ్రీ పాగా సత్యనారాయణ గారు ఇక్కడికి ఇచ్చేశారు. దానికి హైందవ శంకరరావు ఒక స్ఫూర్తిగా తీసుకుని ఏలూరు సూర్య ఎంటర్ప్రైజెస్ చామత కృష్ణారావు గారు ఒక బ్యాడ్జీ ఐఆమ్ హిందూ అనే బ్యాడ్జీని ఒకటి తయారు చేశారు. వారు మన కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ ఇవ్వండి అని నాకు పంపారు. అది ఒక ఉత్తమమైన వ్యక్తి చేతులతో మనందరూ తీసుకుంటే బాగుంటుంది. అది దానికి సరిపడా వ్యక్తి ఎవరైనా ఆలోచిస్తే మన వేదిక మీద నిన్నటి రోజు మనం బాగా సత్యనారాయణ గారి పేరుని సూచించుకున్నాం. వారు అడిగిన వెంటనే పెద్ద మనసుతో అంగీకరించి మన వేదికకి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం కలిపి ఈ క్లబ్ సభ్యులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఒక అతి కీలకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం మీద సమాజం స్పందించేటటువంటి తీరులో భాగంగా ఈరోజు ఈ యొక్క వాకర్స్ క్లబ్ దేశ హితం కోసం, సమాజ హితం కోసం ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి సందర్భంలో అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఇక్కడ పిలిచినందుకు ప్రత్యేకంగా ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ పరిస్థితి, ఈ యొక్క కార్యక్రమం చేపట్టవలసి వచ్చింది? ఈ అంశాలు పరిశీలన చేసినప్పుడు మనకు కొన్ని నిజాలు తెలిస్తే సమాజంలో ఆటోమేటిక్ తనంతట తనే జరిగినటువంటి ఈ తప్పిదాలు సరి చేసుకుని తన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చి ఉంది. 2000 సంవత్సరాలు అయింది ఇజ్రాయిల్ అండ్ ఇరాన్, ఈ రెండు దేశాలకు స్వతంత్రం వస్తే భారతదేశం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక యోచనతో వారు ఆనాడే హిందువుల యొక్క ఏకీకరణ కోసం 1925 వంటి నేటికి సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలోచనని వారు రేకెత్తించడం జరిగింది. ఈ యొక్క అనుభవం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి స్థితిగతులను అధ్యయనం చేసేటటువంటి పరిస్థితిని మిగిలిన వారు అధ్యయనం చేయలేకపోయారు. ఈ రోజు జరిగేటటువంటి ఇరాన్ సంబంధించినటువంటి ఈ దేశానికి ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధాన్ని మనం పరిశీలన చేసినట్టయితే ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే వారి యొక్క అజాగ్రత్త కారణంగా ఆ దేశాలు తమ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి, తమ మతాల యొక్క మూలాన్ని కోల్పోయి, తమ ఆచార వ్యవహార వాడుక సాంప్రదాయాలన్నీ కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్ని గమనించినటువంటి ఈ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అంగీకరించిన మన సత్యనారాయణ గారు ఇప్పటి నుంచో ఆయన మనకి హిందూ అంటే ఇప్పటి నుంచో మనకు అయోధ్య రామాలయానికి మేము బీజేపీ ఎప్పుడు కట్టుకోవడం రథయాత్ర మొదలుపెట్టారు. అప్పుడే కట్టాలని అప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్నారు. పాక సత్యనారాయణ గారు అంటే ఈ ఏరియాలో అంతా లైన్ కిందే ఉంటారు ఆయన ఎప్పటి నుంచోని. ఆయన చేతుల మీదుగా మన ఈ బ్యాడ్జీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. క్రమశిక్షణ మారిపోయారు పాక సత్యనారాయణ గారు, అందుకనే బీజేపీ వారికి ఆశించింది.
మరి మనకి బీజేపీ అనగానే భీమవరంలో ఫస్ట్ వర్మ గారు, తర్వాత పాకా సత్యనారాయణ గారు వీళ్ళే గుర్తొస్తారు. అలాగా మరి ఎప్పటి నుంచో మన బీజేపీతో అవినాభావంగా వీళ్ళు అల్లుకుపోయారు. అలాగే మన హిందూ మతం అన్న, మన సంస్కృతి సంప్రదాయాలన్న, మన భారతదేశం అన్న ఎంతో ఎనలేని భక్తితో మరి వారు ఇప్పుడు దాకా కూడా వారి జీవితం ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. వారి యొక్క ఉపన్యాసంతో మనందరూ కూడా మనం కూడా హిందువుగా గర్వపడు అనే విధంగా ఈ రోజున మనందరం ఈ బ్యాడ్జీలు తీసుకున్నాం. మరి అలాగే హిందువుగా జీవిద్దాం, హిందువుగా గర్విద్దాం, హిందువుగా ప్రయాణం చేద్దాం. మరి భారత్ మాతాకి జై. పాకా సత్యనారాయణ గారు ఉపన్యాసం తర్వాత ఆయన చాలా పెద్ద డయాస్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆయన నిజంగా ఇవాళ మన డయాసి రావడం, మన డయాసి యొక్క గొప్పతనం పెరిగింది. అలాంటి వ్యక్తిని రావడం ఆయన ఉపన్యాసం అయినప్పటికీ రోమాలో రెక్కపడుచుకున్నట్టు చాలా ఆనందం కలిగింది. చాలా ఆనందం కలిగి చిన్న మాట చెప్పాలనే ఉద్దేశంతో నా అభిప్రాయం చెప్పాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. భీమవరం ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా తలసేమియా పిల్లల కోసం ప్రత్యేకంగా తలసేమియా కేర్ సెంటర్ను ఈ నెల 11వ తేదీన ప్రారంభించనున్నట్టు ట్రస్ట్ చైర్మన్ ఏఎస్ఎన్ రాజు చెప్పారు. శనివారం ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కన్మూరి రఘురామకృష్ణరాజు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ విధాత్రి, డాక్టర్ పి రాణిచంద్ర సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సర శుభాకాంక్షలు అండి. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తాలసీమియా కేర్ సెంటర్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తాలసీమియా కేర్ సెంటర్ యొక్క ఆవశ్యకత, సమాజంలో దీని యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం చాలా ఉంది. పిల్లల సంరక్షణలో తాలసీమియా వ్యాధి అంటే ఒక జెనెటికల్ డిజార్డర్, జన్యుపరమైనటువంటి వ్యాధితో ఉన్నటువంటి ఈ తాలసీమియా పిల్లలకి రెగ్యులర్గా రక్తం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అవసరాన్ని తీర్చడానికి మనకి ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, బ్లడ్ బ్యాంక్ ఉండడం జరిగింది. దాని ద్వారా కూడా మేము ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక 10 బెడ్స్ కెపాసిటీ ఒక తాలసీమియా కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం, డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దీనికి తాలసీమియా కేర్ సెంటర్కి ప్రత్యేకంగా మాకు డాక్టర్స్ బృందం కూడా అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ముఖ్యంగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి రామకృష్ణరాజు గారు, అలాగే డాక్టర్ పి రాణిచంద్ర గారు, ఎండి పెడియాట్రిక్. ఈ డాక్టర్ గారు కూడా పిల్లలకి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా చెన్నై నుంచి ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ దిండియాలన్, చెన్నై ఎంజిఎం ఇన్స్టిట్యూట్ చెన్నై నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి ఇక్కడికి రావడం జరుగుతుంది. పిల్లల యొక్క సంరక్షణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక రేడియాలజిస్ట్ కూడా ఉన్నారు, డాక్టర్ విధాత్రి, డిఎన్బి రేడియాలజిస్ట్. అలాగే ఫీటల్ మెడిసిన్ కూడా చేయడం జరిగింది. ఫెలోషిప్ ఇన్ ఫీటల్ మెడిసిన్ రెయిన్బోలో చేసి, హైదరాబాద్లో చేసి మన భీమవరంలో రావడం జరిగింది. ఆ డాక్టర్ గారు కూడా తమ యొక్క అమూల్యమైనటువంటి సేవలను అందించడానికి ముందుకున్నారు. తను డాక్టర్ విధాత్రి. సో అదేవిధంగా ఇంక ఇతర ముఖ్యులు అందరూ కూడా, డాక్టర్లు అందరూ కూడా, ఈ లోకల్గా ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించడానికి ముఖ్యంగా ముందుకు వస్తున్నారు. దానికి ప్రత్యేకంగా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా ప్రస్థానం అనేది 2010వ సంవత్సరంలోనే మొదలైంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని రకాల వైద్య సదుపాయాలని తాలసీమియా పిల్లల కోసం ఒక చోట ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎన్నో కార్యక్రమాలు వీళ్ళకి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశారో ఆ టైంలో మనం కూడా పిల్లల కోసం ఉచితంగా రక్తాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఉచితంగా
ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదేవిధంగా పౌష్టికాహార సప్లై ఏర్పాట్లు జరిగినాయి. అలాగే చెన్నై నుంచి హెమటాలజిస్టు డాక్టర్ తోటి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. అలాగే తర్వాత హెచ్ఎల్ఏ మ్యాచింగ్ టెస్టులు అయ్యి చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే శాశ్వత నిర్మూలన కోసం ముఖ్యంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే శాశ్వత మార్గం. దానికి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ టెస్టులు చేసుకున్న తర్వాత ఎవరైతే మ్యాచ్ అయ్యారో ఆ పిల్లల ద్వారా ఈ నిర్మూలనకి బిఎంటీకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. సంవత్సరానికి 2 సార్లు దాత్రి ఫౌండేషన్ వారి సహకారంతో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతాయి. అందరికీ నమస్కారం అండి. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ తలసేమియా కేర్ సెంటర్ని నూతనంగా మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పిల్లల వైద్య నిపుణురాలుగా నా వంతు సేవలు నేను అందిస్తున్నాను. అయితే థాలసీమియా అనేది ఒక రకమైన రక్తహీనత. ఇది చిన్నపిల్లలు పుట్టుకతోనే వస్తుంది. ఇది జెనెటికల్ డిజార్డర్. సో రక్తం వాళ్ళకి అస్తమాను రక్తం విరిగిపోవడం ఉండడంతో అస్తమాను కూడా రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఎక్కువగా ఒకరికి 15 రోజులకి ఎక్కించవచ్చు, ఒకరికి 30 రోజులకి ఎక్కించవచ్చు, ఒకరికి నెల రోజులకి ఎక్కించవచ్చు, ఒకరికి 2 మంత్స్కి ఒకసారి ఎక్కించవచ్చు. అలా రక్తం ఎప్పుడు కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎక్కించాల్సి వస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం అంటే కనుక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంటుంది. బట్ దానికి సంబంధించిన టెస్టులు కానీ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ టెస్టులు కానీ కూడా ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో దానికి అంతటికీ కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అనేది ఉండాలి. సో నా పిల్లల వైద్య నిపుణురాలుగా నేను నా వంతు సేవలను ఇక్కడ నేను అందిస్తున్నాను. రబీ వరి సాగుకి నీటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళదామని ఉండి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తోట ఫణిబాబు అన్నారు. ఉండి జలవనరుల శాఖ కార్యాలయంలో గురువారం సాయంత్రం డీసీ పరిధిలోని సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన ప్రథమ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంఘాల వారీగా ప్రతి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ప్రస్తావించే సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతిపాదనలు పంపిస్తామని అన్నారు. వైస్ చైర్మన్ మంతన సాయిలచ్చరాజు మాట్లాడుతూ కాలువల్లో అత్యవసర పనులైన తూడు, గుర్రపుడెక్క తొలగింపుతో పాటు షట్టర్ల మరమ్మతులు, మట్టి పూడికతీత పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాళ్ల నీటి సంఘం అధ్యక్షులు మొగళ్ల మాధవరావు మాట్లాడుతూ కేలంక ఛానల్, రొయ్యల చెరువుల రైతులు కాలువలోకి సాల్ట్ వాటర్ వదిలేస్తున్నారని అది కట్టడి చేసి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరారు. ఏఈ ఫణిశంకర్ మాట్లాడుతూ నీటి సంఘాల అధ్యక్షులంతా సంఘాల పేరిట బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ప్రభుత్వం మంజూరు చేసే పనులు త్వరితగతిన చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోపల్లె, కోలనపల్లి, బొండాడ, ఎలెన్పురం, మాలవానితిప్ప సంఘాల అధ్యక్షులు కొత్తపల్లి రాధాకృష్ణంరాజు, గోరాజు శ్రీనివాసరాజు, మందపాటి కృష్ణమూర్తి, అల్లూరి దొరయ్య చౌదరి, మంతెన వెంకట సత్య సూర్యనారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వసభ సమావేశానికి ఇచ్చేసిన సంఘం అధ్యక్షులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు సూచనల మేరకు ఆశయాలకు అనుగుణంగా మనం ఎదరికెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ఎంతో ప్రతిష్టాత్మకంగా నీటి సంఘం అధ్యక్షుల పదవులు కానీ డీసీ చైర్మన్ పదవులు కానీ ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు మనల్ని చూసి వీళ్ళ క్యాబుల్లో వీళ్ళు బాగా చేస్తారని ప్రజల ఆదరణ చూసి మనకి ఇవ్వడం జరిగింది. ఆయన మాటకు మనం మాట రాకుండా ప్రజలకి ఏం కావాలన్నది అన్నీ సమకూర్చుకుంటూ, గతంలో టెండర్ విధానం ఉండేది, అవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ విధానం రద్దు చేసి రైతుల్ని మమేకం చేయాలన్న దృష్టితోటి ప్రతి వర్క్ కూడా రైతు సంఘం ద్వారా మన చేతుల ద్వారా చేయించాలని చెప్పని ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, అదే ముఖ్యమంత్రి గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా సూచన మేరకు డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి ఎస్టిమేట్ వేయడం జరుగుతుంది. మనం కూడా అదే విధంగా రైతాంగాన్ని కలుపుకుంటూ మన లోకల్గా సంఘం పిస్టులు అయితే లోకల్గా రైతులను తీసుకుని వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చి గ్రాంట్స్ తోటి వాళ్ళ రైతుల్ని మమేకం చేసి వర్క్ చేయటం వల్ల వాళ్ళకు కూడా కొంత షేరింగ్ ఉండటం వల్ల ఏంటంటే వర్క్ విధానం కొద్ది నీట్గా సాఫీగా సాగుద్ది. మనం వర్క్ చేయటం కాదు, లోకల్గా ఉన్న రైతులతో మమేకం చేస్తే వర్క్లో క్వాలిటీ ఉంటుంది, మన వర్క్ కూడా మనం చేయించుకుంటున్నామని కూడా పద్ధతి ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళక తెలుసుకుంటే కనుక ప్రజల్లో కూడా ఆదరణ పెరుగుద్ది, మన గవర్నమెంట్ యొక్క ఈ ఆశయం కూడా నెరవేరుతుంది. అదే కాకుండా మెయిన్ కెనాల్ ఒకటి గత 5 సంవత్సరాల్లో ఏనాడు బాయించలేదు.
మొన్నే స్టార్ట్ చేసాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కింద ఓపెన్ చేసి చేస్తే కాలం మీద చెట్లు పెరిగిపోయినాయి. గట్ల మీద చెట్లు కాదు, కాలంలోనే చెట్లు పెరిగిపోయినాయి. అవన్నీ ఓపెన్ చేయించాం. అది కూడా జేఈ గారు కూడా కాంట్రాక్టర్ని పిలిచి కనవా కూడా క్లియర్ చేయితే రేపు రానున్న రోజుల్లో దాడవాకు కూడా నీరు అందించి విధానాన్ని ఎక్కడో కూడా రైతులు ఎక్కడా కూడా ఒకటే లక్ష్యం, ఎమ్మెల్యే గారికి కానీ మా నీటి సంఘం అధ్యక్షులకు కానీ అందరం కూడా రైతాంగాన్ని ఎక్కడో కూడా మాకు నీళ్లు లేవు అని రోడ్డు ఎక్కకుండా చేయించాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. 100% అదేవిధంగా మేము ముందుకు సాగుతామని చెప్పని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇవాళ పెట్టిన మీటింగు చాలా సారాంశంగా ఉంది. పణిబాబు గారు చెప్పినట్టు ప్రజలకు రైతులకు ఏ విధంగా కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసి నాట్లకు ఇబ్బంది లేకుండా వీడి ఇమీడియట్గా తొలగించవలసిన బాధ్యత మన ఏఈ గారి మీద ఉంది. దాన్ని వెంటనే చర్యలు తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చేసి, అలాగే మాది కాళ్ళ సంఘం అండి. కాళ్ళ సంఘం కీలంక ఛానల్లో విపరీతమైన సాల్ట్ వాటర్ వదిలేస్తున్నారు రైతులు. దాన్ని కంట్రోల్ చేసి మా రైతులకు ఇబ్బంది లేకుండా, నాట్లకు ఇబ్బంది లేకుండా, తాగునీరుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఉండి మండలం మహదేవపట్నం సన్ రైజ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఆకివీడు వైసీపీ మండల అధ్యక్షుడు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు అందించి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ అభాగ్యుల మధ్య పుట్టినరోజు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, భీమనాథం, రామకోటేశ్వరరావు, ఆశ్రమం నిర్వాహకులు ఇంద్ర, వాణితో పాటు వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా మహదేవపట్నంలోని సన్ రైజ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇచ్చేసి ఇక్కడ ఉన్న వృద్ధులకి మొత్తం అందరికీ కూడా ఈరోజు భోజనం ఏర్పాటు చేసి అదేవిధంగా పళ్ళు, దుప్పట్లు కూడా పంచిపెట్టి అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీరితోటి ఈరోజు నా పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మహదేవపట్నం గ్రామం ఉండి మండలం సన్ రైజ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నామండి. మన నంద్యాల సీతారామయ్య గారు వైఎస్ఆర్సీపీ మండల ప్రెసిడెంట్ ఆకివీడు, ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా వృద్ధాశ్రమంలో ఉద్దరికి భోజనాలు, పండ్లు, దుప్పట్లో పంచిపెట్టడం జరిగింది. వారికి, వారి పార్టీకి మా ఆశ్రమం తరఫున పెద్దల ఆశీర్వచనాలు మరియు ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశం. గంగిపాముల రంగనాయకులు జ్ఞాపకార్థం డిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో వారం రోజుల పాటు నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ప్రజల పక్షాన నిత్యం పోరాడే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాదరాజు. భీమవరంలో ఘనంగా జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ, జిల్లా యువజన నాయి బ్రాహ్మణ జేఏసీ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.